హాయ్ గైస్, వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నాను అంటే, ఎవరికి తెలియని ఒక అత్యంత ఖరీదైన స్థలం. అది ఎక్కడుంది? ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ ప్లేస్ అనమాట. అది ఎక్కడుంది ఏంటి అనేది చూపించబోతున్నాను. అది ఎక్కడుందంటే అది ఎక్కడో లేదండి, మనకు చాలా దగ్గరలో హైదరాబాద్లోని కోకాపేట్ ప్లేస్లో ఉంది. నియోపోలిస్ అని చెప్పేసి అది పెద్ద వెంచర్ అనమాట. దానిలో 49 acres ల్యాండ్ ఉంది. అది వచ్చేసి చూడండి, ఇలా పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉంటాయి కదా, అదన్నీ క్లీన్ చేసేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు అక్కడ. మొత్తం చూడండి ప్లేస్ ఎలా ఉందో, వ్యూ కూడా ఎలా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక వెంచరు. ఇది 49 acres ఉందండి ల్యాండ్ మొత్తము. అయితే ఇండియాలోనే ద రిచెస్ట్ రికార్డ్, ఆల్ ఇండియా రికార్డ్ని బ్రేక్ చేసి హైదరాబాద్లో ఉందన్నమాట. అది ఒక ఎకరము 100 crores, అంటే 100,75,00,000 పలికిందండి. జస్ట్ ఒక ఫ్లాట్, అది ఫ్లాట్ నెంబర్ 10. అది మీరు చూసినట్టయితే నియోపోలిస్ సర్కిల్ చూడండి, నియోపోలిస్ సర్కిల్ వచ్చింది కదా, ఇదే నియోపోలిస్ మెయిన్ అనమాట. ఇది సర్కిల్. ఇక్కడ నుంచి వెళ్తే ఫ్లాట్ నెంబర్ 10 కనిపిస్తుంది మనకి. అది మనకి 100 కోట్లు అనమాట. అసలు ఎందుకు అంత రిచెస్ట్ ప్లేస్, ఎందుకంత డబ్బు పలుకుతుంది అని చెప్పేసి ఎందుకు అనేది చూద్దాము. ఎందుకు అంటే దీనికి అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఏంటి అంటే పక్కనే గండిపేట చెరువు ఉందన్నమాట. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే 50 నుంచి 60 అంతస్తుల బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. హై రేట్ అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ తెలుసు కదా అందరికీ. ఓఆర్ఆర్ కూడా దీని పక్కనే ఉందన్నమాట. ఈ ఓఆర్ఆర్కి ఏంటి అని అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, లేదంటే నేషనల్ హైవేకి వెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి మనము. అండ్ ఇక్కడ నుంచి మనకి గండిపేట్ వ్యూ, చెరువు ఉంటుంది కదా, ఆ వ్యూ కూడా నేను చూపిస్తాను, వీడియోలో చూపించడం జరిగింది. ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఐటీ పరంగా కూడా చాలా ఏమంటారు, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చుట్టూ. ఇక్కడ నానక్రామ్ కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ప్లేస్ వల్ల ఈ చుట్టుపక్కల ప్లేస్ కూడా చాలా, అంటే ఒకేసారి హై అయిపోయినాయి అనమాట రేట్స్. ఫ్లాట్స్ యొక్క రేట్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి, హై అయిపోయినాయి అనమాట. అండ్ ఇదేంటంటే వ్యూ పరంగా అంటే సూపర్గా ఉంటుంది. ఐటీ పరంగా కానీ, వాటర్ ఫెసిలిటీ, దీనివల్ల ఉండే చుట్టూ ప్లేసెస్ చాలా ఇంప్రూవ్ కూడా అవుతున్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి. అండ్ ఒక 10 years తర్వాత మీరు ఒకసారి చూడండి కోకాపేట్ నియోపోలిస్ అని. అంటే మొత్తం అసలు ఎక్కడ మీకు గుట్టలు ఇవేమి కనిపించవు అనమాట. మొత్తం బిల్డింగ్స్తో నిండిపోతుంది. చూడండి మీరే, ఇప్పుడు ఇలా ఉంది. ఒక 5-10 years తర్వాత ఇలా కనిపించదు మీకు, మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకేంటి అంటే ఈ ఫ్లాట్స్ కొనడానికి అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా, అమెరికా నుంచి అట్లా అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి కొంటున్నారండి. ఎందుకు అని అంటే సమ్ ఇయర్స్ తర్వాత ఇదేంటంటే చాలా రిచెస్ట్, ఇప్పుడే రిచెస్ట్ ప్లేస్ అంటే మీకు అర్థం అవ్వాలి. హైదరాబాద్లో ఆల్ ఇండియాలోనే రిచెస్ట్ ప్లేస్ అనమాట. ఇది ఎక్కడా పలకలేదు. కోల్కతాలో 75 లక్షలు ఫ్లాట్ రికార్డ్ ఉంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేసి మనకి 100 కోట్లు ఈ మన హైదరాబాద్లో కోకాపేట్, మనకి ఎంతో దగ్గరలో ఉన్న కోకాపేట్ నియోపోలిస్ అని చెప్పేసి అక్కడ ఉందన్నమాట ఫ్లాట్ వచ్చేసి. ఇది చాలా, అంటే హైదరాబాద్లోనే చాలా ఎత్తైన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి మొత్తం హైదరాబాద్ వ్యూ మొత్తం మనకి ఈజీగా కనిపిస్తుంది అండ్ అందంగా కూడా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ, అంటే ఇప్పుడు 50-60 అంతస్తులు ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ అన్నీ కూడా. కొన్ని రోజుల తర్వాత చూసినట్టయితే ఒక 100 అంతస్తులు, అంటే 100 అంతస్తుల వరకు కూడా బిల్డింగ్ కట్టొచ్చు అనే టాక్ ఉందన్నమాట. అండ్ ఇది అందరికీ కూడా ఇప్పుడు షాకింగ్ న్యూస్గా హల్చల్ అవుతుంది. అది చూడండి, ఇక్కడ మీకు చెప్పాను కదా గండిపేట చెరువు అని. ఆ చెరువు పక్కనే ఫార్మింగ్ జరుగుతుందండి, వరి. ఇప్పుడు పక్కకి వాటర్ కనిపిస్తున్నాయి మీకు, చిన్న చిన్న మడులలాగా. అవేంటి అంటే వరి పండిస్తున్నారు అక్కడ. మీకు చూడండి పైనుంచి వ్యూ చూడండి ఎలా ఉందో, బిల్డింగ్స్, వాటరు, గ్రీనరీ. చూడండి ఇప్పుడు చాలామంది చూడదగ్గ ప్రదేశంగా వచ్చి చూస్తూ వెళ్తున్నారనమాట. అసలు ఎందుకు 100 కోట్లు పలుకుతుంది ఇక్కడ, అసలు ఏముంది ఏంటి అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, నియర్ బై ఉంటే అలా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు.
వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం అలా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఐటీ పరంగా కానీ. చూడండి చాలా బాగుంది చూడడానికి కానీ అంతా. చూడండి వ్యూ చూడండి. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి, అంతా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. రోడ్లు కానీ ఇట్లా వెంచారు కదా, ఆ రోడ్లు అవి పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. చూడండి అవి చూసేసి మళ్ళీ రిటర్న్లో ఎలా ఉంది చూడండి. బిల్డింగ్స్ అవన్నీ, చెట్లు అవన్నీ క్లియర్ చేసేసి మొత్తం బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట చాలా వరకు. 49 acres అంటే నాట్ ఏ జోక్ కదా. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అండి. గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి వేలం పాటకు వేసి వీటిని అమ్మారనమాట. చూడండి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యాపిల్ కుట్టి క్రియేషన్స్. చూడండి మళ్ళీ మనం రిటర్న్ అయ్యి మళ్ళీ నియోపోలిస్ దగ్గరకు వస్తున్నాం అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియోనండి, అంటే రన్నింగ్లో తీసాం కదా, కొంచెం అటు ఇటు ఉంటుంది. చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యాపిల్ కుట్టి క్రియేషన్స్ అండి. థ్యాంక్ యూ.